హాయ్ హలో ఎవ్రీబడి. ఈ మధ్యన జీవితాన్ని చూస్తూ ఉంటే అందరూ బాగా ఉరుకుల పరుగుల జీవితంలో ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకే బాగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఒక సంతృప్తికరమైన జీవితము ఉన్నట్టుగా అనిపిస్తలేదు. మరి దేనికోసము ఈ ఆరాటము పోరాటము అంతా? ఎందుకు ఇంత గందరగోళమైన పరిస్థితి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది ఒక చర్చ చేయాలనిపించింది ఇవాళ. అనిపించి మా మిత్రుడు ప్రవీణ్తో ఈ చిన్న చర్చ మొదలుపెట్టిన నేను. ఆయన కూడా మంచి సమాధానాలు, ఒక అన్వేషణ, ఇది ఏంటంటే ఒక ఎక్స్ప్లోరేషన్ అంటారు. మనకు మనంగా దీన్ని ఆలోచించుకుంటూ వెళ్తే ఎట్లుంటుంది, దేని వెనుకనైనా ఏమున్నది అనేది మనకు మనం ఆలోచిస్తే ఒక స్పష్టత వస్తే దాంతో మన జీవితం కొంత ఆ గందరగోళం నుంచి కొద్దిగా స్థిమిత పడితే మనకు కూడా హాయిగా ఉంటుంది. ఏమీ లేదు, కుటుంబం హాయిగా ఉంటుంది, సమాజం హాయిగా ఉంటుంది, మనము వ్యక్తులుగా మనం కూడా హాయిగా ఉంటాము అనే ఒక ఆలోచన. దీనికి నాకు అనిపించేది ఏంటంటే ప్రవీణ్, ఈ గందరగోళానికి నేను ఫస్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, మనిషి ఎందుకు కన్ఫ్యూజన్ ఉన్నాడు అంటే గందరగోళంలో ఎందుకు ఉన్నాడు? అయితే సాధారణ వ్యక్తి, ఏం సాధించని వ్యక్తి గందరగోళంలో ఇంకేదో కావాలనుకుంటాడు. ఉన్నత స్థాయిలో ఉన్నాడు అనే ఒక వ్యక్తి అనుకుంటే ఆయన కూడా ఇదే కన్ఫ్యూజన్ ఉన్నాడు. అసలు మైండ్లో ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ వేసిన సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అసలు మైండ్ ఎందుకు ఇట్లా డెవలప్ అయింది, అసలు ఆ మైండ్లో ఉన్నది ఏంటి అనే స్టార్ట్ చేస్తే మీరు బై బర్త్ నుంచి స్టార్ట్ చేశారు. అవును, అంతే కదా సార్? అదే, మనిషి పుట్టినప్పుడు మనసు అనేది ఒక శూన్యమైనటువంటి అద్దం లాంటిది. అసలు చాలా వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి ఒక అద్దం లాంటిది. ఓకే సార్. దానిలకు ఏది వస్తే దాన్నే ప్రతిబింబిస్తుంది అది. ఓకే సార్. కాబట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఉదాహరణకు మనం మనిషి, ఒక చిన్న పిల్లవాడిని తీసుకుందాం. మనం చిన్న పిల్లవాడు పుట్టిండు, అతనికి మొదట ఏదో ఒక, అతని కళ్ళకు ఏదో ఒకటి కనిపించడం, లేదా అతని చెవులకు ఏదో ఒకటి వినిపించడం, దాంతో స్పందించడం కనిపిస్తుంది. ఓకే సార్. అంటే ఫస్ట్ ట్యాబ్యులర్ సార్, ఏం లేదు, ఎస్, ఎంటీ స్లేట్. పుట్టినప్పుడు ఎంటీ స్లేట్, మైండ్లో వానికి ఏం లేదు. ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇచ్చినటువంటి చిన్న చిన్న సౌండ్స్ అందుకు గుర్తుపెట్టుకుంటాడు. చిన్న చిన్న తనకు చూపించే వస్తువులను గుర్తుపెట్టుకుంటాడు. అప్పటి వరకు కూడా ఏ సమస్య లేదు. కానీ కొద్దిగా పెద్ద పెరిగిన తర్వాత ఈ వస్తువు నీది అని అన్నారు. ఒక బొమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు ఏదైతే నాది అనుకున్నాడో మిగతా అన్ని నాయి కావని కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఆయనకు ఒక బొమ్మ అనేది వచ్చింది. ఒక బొమ్మ కొనిచ్చారు, ఒక చిలుక బొమ్మనో ఒక టెడ్డీ బేరో కొనిచ్చారు. సేమ్ ఇప్పుడు ఆ టెడ్డీ బేరు తనకున్నది, తన ప్రపంచంలో తన ఇంట్లో ఉన్నంత వరకు తనకు పెద్ద సమస్య లేదు. తను ఆ బొమ్మతోటి మంచిగానే ఆడుకుంటాడు. ఇంకొక ఇంటికి పోయినప్పుడు, ఇంకొకరి వస్తువులు చూసినప్పుడు తన దగ్గర లేవు అన్నది స్టార్ట్ అయింది. అంటే ఓవరాల్గా పోలికలు అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక వస్తువు నాది అనుకున్నప్పుడు మిగతా వస్తువులు నాది కావు అని తెలిసినప్పుడు ఈ పోలికలు అనేది ఎంటర్ అయింది. అంతే కదా? అవును. అప్పటి వరకు పోలికలు లేదు. ఇప్పుడు ఆ పోలిక వలన కూడా నిజానికి ఇప్పుడు మనము మన అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెనో ఉంటారు. వాళ్ళు ఒక డ్రెస్ వేసుకుంటారు, మనం ఒక డ్రెస్ వేసుకుంటాం. వెంటనే వాళ్ళకున్నదే కావాలి నాకు అనేటువంటిది కూడా కనిపిస్తుంది. అంటే ఏంటిది, మనిషి ఎప్పుడు కూడా అనుకరిస్తూ ఉంటాడు. అనుకరణ అనేది మానవ జీవితంలో చాలా వెరీ కామన్ అన్నమాట, సర్వసాధారణం. ఓకే సార్. మన మాటలైనా, మన ప్రవర్తన అయినా, మన అలవాట్లైనా ఇవన్నీ చాలా వరకు అనుకరణ ద్వారానే వస్తాయి. అయితే ఈ అనుకరణ తప్పేమి కాదు, కానీ ఒకరిని చూసి వాళ్ళకున్నదే మనకు కావాలనుకోవడం అనేది ఒక రకమైన ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది మనసులో. ఓకే సార్. అయితే ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వస్తా. మనిషి అసలు గందరగోళంలో ఎందుకున్నాడు? ఇంకేదో సాధించాలనుకుంటాను కదా సార్, సాధించాలనుకుంటాను, ఇంకెక్కడికో ఏరుకోవాలనుకుంటాను. దానివల్లనే గందరగోళం కదా సార్. అంటే ఏదో మనసులో జరుగుతుంది, అంటే మైండ్లో అది జరుగుతుంది. అంటే దానికి తాలూకు సంబంధించినటువంటి ఇమేజెస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బలంగా నాటుకొని ఉండే. అంతే కదా సార్? అంటే
ఆయన విన్నాయి, చూసినాయి, టచ్ చేసినాయే అతనికి ప్రపంచం అయిపోయింది. ఫస్ట్ అయితే ఆ వ్యక్తి ఎవరైనా అతని ప్రపంచం ఏంటంటే అతడు విన్నాయి, చూసినాయి, టచ్ చేసినాయి. విన్నాయి కాకుండా, చూసినాయి కాకుండా, టచ్ చేసినాయి కాకుండా అతని ప్రపంచం కాదు. అవును అవును. అయితే అవి ఇప్పుడు తాను విన్నవి, తాను చూసినవి, తాను స్పర్శించినవే తన జ్ఞానంలో ఉంటాయి, ఇవి తనవే అని అనుకుంటాడు. వీటిని మించి ఇంకేదన్నా ఉన్నది అనుకుందాం అంటే గుర్తించాడు కదా సార్, వాటిని గుర్తించరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాండా దేశంలో ఏదైనా ఒక మొక్క పేరు నేను చెప్పినా సార్, అతడు చెప్తాడా? చెప్పలేడు. ఎందుకు అంటే అతను దాన్ని వినలేదు, చూడలేదు, ఎప్పుడు స్పర్శించలేదు. ఓకే, అంటే ప్రతి మనిషి ఆలోచన చేస్తాడు అంటే అతడు విన్నాయి, చూసినాయి, టచ్ చేసినాయి. విననివి, చూడనివి, టచ్ చేయనివి ఏ మనిషి ఆలోచన చేస్తలేడు. ఇప్పుడు ఇది కూడా నిజమే. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కళలు వచ్చినాయి అనుకో, మన కళలల్లో ఎప్పుడు మన ఇండియన్సే కనిపిస్తారు, లేకపోతే మన చుట్టాలే కనిపిస్తారు, వేరేటోళ్ళు కనిపించారు. అంటే గ్రహాంతర వాసులు వాళ్ళు కనబడరు. ఎందుకంటే మనం వినలే, చూడలే, టచ్ చేయలే. అంటే ఒకవేళ అట్లాంటివి వచ్చినా నువ్వు సినిమాలను ఎక్కడన్నా మనము ఆ ఇమేజ్ చూస్తే తప్ప, అంటే కళలు కూడా చూసిన ఇమేజ్లు, టచ్ చేసినాయి, మనము విన్నాయి, ఇవి మాత్రమే వస్తాయి. సరే, ఓవరాల్గా మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి నేనేమన్నా అంటే, ఇప్పుడు అంటే మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఏంటిది ఇచ్చారంటే మనం మాట్లాడుకున్న దాంట్లో ఆలోచన ఏమొస్తుంది అంటే విన్నయి, చూసినాయి, టచ్ చేసినాయి మనకు ఆలోచనలు వస్తున్నాయి. అంతే కదా సార్? ఇవి లేకుండా ఆలోచనలు వస్తాయి. అంటే మనసుకు మూలము ఎక్కడ ఉంది అంటే మనము గ్రహించిన వాటిలోనే ఉన్నది. మనసు యొక్క మూలము ఎట్లా దాని స్వభావం రూపొందుతుంది అంటే మనము చూసి, మనము విని, మనము స్పర్శించిన వాటితోటే మన మనసు రూపొందుతుంది. కానీ ఇన్బిల్ట్గా దానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ లేదు అని. అంటే సో మనము గ్రహించేటప్పుడే, అంటే ఇప్పుడు ఇది ఉదాహరణకు ఎట్లాంటిది, మన చుట్టూ ఉన్న పరిసరాలను మాత్రమే మనం స్వీకరిస్తాము. మన చుట్టూ మన బంధువులు లేదా మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లిదండ్రులు, వీళ్ళకు సంబంధించిన విషయాలనే మనం మొదటగా గ్రహిస్తాం. కాబట్టి వాళ్లకు సంబంధించిన అంశాల పట్ల మనకు ఎరుక ఉంటుంది. అంతకు మించింది ఏదైనా ఉంటే అది నాది పరాయిది అని అనిపిస్తుంది. ఒకదాన్ని నువ్వు సొంతం చేసుకోవడం వలన మిగతాయన్నీ పరాయివి అయిపోతాయి నీ మనసులో. ఆ పరాయిది అనేది ఏం చేస్తుంది అంటే మనిషికి ఒక రకమైన భయమో లేకపోతే అది నాది కాదు అనేటువంటి ఒక భావనను ఏర్పాటు చేస్తుంది. పరాయిది ఏదైనా కనిపిస్తే ఇది నాది ఎందుకు కాదు అనే ఒక పోలిక మొదలవుతుందేమో. ఓకే సార్, అంటే ఫస్ట్ మనిషి ఆలోచన చేసేదైతే మనకు తెలిసిన విషయాలు ఆలోచన చేస్తుంది. పోలిక ఎట్లా ఎంటర్ అయింది అని అన్నారంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏ పోలిక లేదు, ట్యాబ్లు ఆరు సార్. అవును, ఆడు పెరిగిన కొద్దీ కొన్ని ఎప్పుడైతే కుటుంబ సభ్యులు నాయి అన్నారో మిగతా నాయి కావని తెలిసిపోయింది. మరి నేనేమనుకున్నాడు సార్, నిజంగా పోలిక ఎక్కడ స్టార్ట్ అయిందంటే కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత టీచర్స్ కావచ్చు, ఒక్క వ్యక్తినే ఐడియల్గా తీసుకుని, అంటే ఒక్క వ్యక్తినే గొప్పగా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక పిల్లోనికి బాగా మార్కులు వచ్చినాయి సార్, అడే ఇటు బాగా చదువుతాడు, మీరేం చేస్తారా, మీరేం చదువుతలేరు అనేసరికి, అంటే 30 మంది పిల్లలు ఉంటే ఒక్కడు స్కూల్ టాపర్ ఉన్నాడు, 29 మంది స్కూల్ టాపర్లు కాదు. అంటే ఈ టీచర్ ఎప్పుడైతే పోలిక తీసుకొచ్చిందో ఇక్కడ ఒక్కడు సంతోషపడితే 29 మంది బాధపడతారు. ఇది కరెక్టేనా సార్? అయితే ఇక్కడ టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా ఇదే పోలిక వేస్తున్నారు. అవును, ఇప్పుడు సార్ పక్కింట్లో స్కూల్ టాపర్ వస్తే ఈ ఇంట్లోని కూడా స్కూల్ టాపర్ రావాలని అడుగుతారు. అవును, నిజం. మరి పోలిక కరెక్టా తప్ప చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. పోలిక పెట్టుకొని పని చేయడము, ఇన్స్పిరేషన్తో పని చేయడం వరకు ఓకే. కానీ ఇప్పుడు ఒక క్లాసులో ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది? ఒకరికే వస్తుంది, మిగతా ఎవరికి రాదు కదా. సో ఖచ్చితంగా అందరూ ఫస్ట్ ర్యాంకే రావాలనుకున్నప్పుడు అది ఇంపాసిబుల్ థింగ్. సో తల్లిదండ్రులైనా సరే మనమైనా సరే ది బెస్ట్గా ఉండాలనుకోవడంలో తప్పు లేదు, పోలికతో పనిచేయడంలో తప్పు లేదు. కానీ పోలికే సర్వస్వంగా మనం ప్రయత్నిస్తే కనుక ఇప్పుడు ప్రతిసారి మనం విఫలమే అవుతాం. అయితే ఇప్పుడు ఇక్కడ పోలిక అనే అంశం వచ్చింది మనకు. మనస్సు
దేని ఆధారపడి తయారయ్యింది అంటే మన చుట్టూ ఉన్న, మనం చూసిన, విన్న, మనం ముట్టుకున్నటువంటి వాటి ద్వారా మన మనస్సులో కొన్ని భావనలు ఏర్పడుతున్నాయి. ఇది నాది, ఇది పరాయి వాళ్ళది, ఇది ఇష్టమైంది, ఇది కష్టమైంది, ఇది రుచిగా ఉంటుంది, ఇది అరుచిగా ఉంటుంది, ఇట్లాంటివి వాటిని మనం స్వీకరించే క్రమంలో అవి మొదలైనవి. మనకు ఇష్టాలు కూడా అందులో నుంచే తయారైనాయి. అట్లనే మనము ఇంటి గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత, పాఠశాలకు వెళ్ళిన తర్వాత, పాఠశాలలో మనలాంటి వ్యక్తులే ఒక 50 మంది కనిపించినప్పుడు, ఆ 50 మందిలో నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, నేను తెలుపుగా ఉన్నాను, నేను నలుపుగా ఉన్నాను, లేకపోతే నేను తెలివైన వాడిని, నేను తెలివి తక్కువ వాడిని, లేకపోతే నాది ఫస్ట్ ర్యాంకు, లేకపోతే నాది లాస్ట్ ర్యాంకు, ఇట్లాంటి భావనలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో అంటే మనిషికి సంఘర్షణ మొదలైంది, మనస్సులో సంఘర్షణ ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే పోలికలు కుటుంబంలో పెద్దగా ఇంపాక్ట్ చేయలే, ఎందుకంటే వాడు మారం ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఏడుస్తానో ఇచ్చేస్తారు. అవును. సో మనకి అక్కడ ఇబ్బంది కాలేదు. కానీ సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే వాడు అడిగిన ప్రతి ఒక్కటి ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఫ్యామిలీ అనేది అక్కడ లిమిటెడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, తన దగ్గర లేని ఏందో తెలిసిపోయింది. సో తన దగ్గర లేని కావాలని అనుకుంటాను. లేదు అంటే వేరే వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర, అది ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఫస్ట్ రావడం కావచ్చు, లేదంటే అందంగా ఉండడం కావచ్చు, ఒక వ్యక్తి ఇట్లున్నాడు అనేసరికి ఆ ఇంపాక్ట్ మిగతా పిల్లల మీద కూడా పడుతుంది. అంతే కదా సార్, ఇప్పటి వరకు చెప్పింది. అవును. ఓకే సార్, మరి ఇక్కడ విద్యా వ్యవస్థ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్క పిల్లాడు ఉన్న స్థితిని అంగీకరించేటట్టు ప్రిపేర్ చేయాలి కదా సార్ మరి? అవును. అయితే ఒకటేంటంటే, ఇప్పుడు ఒకడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, లేదా ఒకడు ఉద్యోగం సాధించిండు, ఒకడు ధనవంతుడయ్యిండు, ఆ ఒక్కని వెనుక నేపథ్యం ఏంటిది? వాడు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, అంటే డబ్బుల విషయాల్లో కానీ, సమాజంలో కానీ అతనికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉండొచ్చు, శారీరకంగా అతనికి ప్రత్యేక పరిస్థితులు ఉండొచ్చు, మానసికంగా అతనికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు. వానితోటి నువ్వు పోటీ పడడం వల్ల ఏం చేస్తున్నావు అంటే, నీ శక్తి సామర్థ్యాలను నువ్వు ఏంటి తక్కువగా అంచనా వేసుకుంటున్నావు. అంటే ఈ వ్యక్తి యూనిక్. ఎస్, ఇప్పుడు మనము సూర్యుడిని చంద్రునితో పోల్చితే నువ్వు ఎన్ని లక్షల సంవత్సరాలు పోల్చినా సూర్యుడు చంద్రుడు కాదు, చంద్రుడు సూర్యుడు కాదు. అయితే మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏ అబ్బాయి అయితే క్లాస్ లో ఫస్ట్ రాకున్నా ఆ అబ్బాయి కూడా యూనిక్, తనకుండే సహజ సామర్థ్యాలు అనేవి తన కుటుంబ నేపథ్యము, సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం వల్ల ఆ పిల్లోడు అట్లున్నాడు. ఫస్ట్ ఆ పిల్లోడు తన యొక్క స్థితిగతిని అంగీకరించాలి, అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్ కోసం పోరాడాలి, ప్రయత్నించాలి తప్ప ఎవడో ఫస్ట్ వచ్చినని వాన్ని బేస్ చేసుకొని ఇటు పోరాటం చేయొద్దని అంటారు. అవసరం లేదు. ఇక్కడ ఇంకొక విషయము, దీనికి సహజ సామర్థ్యాలు ఇట్లా ఉన్నాయి అనుకున్నాం కదా సార్. సరే చదువులో అంతగా లేకపోయినా ఈయన కూడా ఏదో ఒక విషయంలో ఆసక్తి ఉంటది కదా సార్. అవును, అందులో మోటివేట్ చేయొచ్చు కదా, ఖచ్చితంగా. అందులో కూడా వాడు డెవలప్ కావచ్చు కదా. అదే పిల్లోడు సరే 7th క్లాస్ వరకు 8th క్లాస్ వరకు తెలియకపోవచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అప్పటికైనా వాడికి నచ్చిన పని ఏంది, ఆ నచ్చిన పనిలో నేను వెళ్ళిపోతా అని వాడు ఒక డిసైడ్ కావచ్చు కదా. ఎంతసేపు విద్యా వ్యవస్థ బాగా చదివియాలి, ఐఐటి సీట్ రావాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగం రావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఎంతసేపు ఒకే ఫార్మేట్లో నడుతుంది. కానీ ఓవరాల్గా మనిషికి కావాల్సింది ఏంది, వానికి ప్రైమరీ నీడ్స్ తీరాలి, అంటే డబ్బు కావాలి. ఆ డబ్బు అనేది వానికి ఇష్టమైన పని చేసుకుంటూ ఆ ఇష్టమైన పని ద్వారా వచ్చే డబ్బులతోని వాడు సంతోషంగా ఉంటే సరిపోతుంది అనేది విద్యా వ్యవస్థలో కానీ సమాజంలో కానీ లోపించిందని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్టేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఒక 4 వ్యవస్థలు చక్కగా పనిచేయాలి. ఒకటి తల్లిదండ్రులు, మరొకటి పాఠశాల, మరొకటి ప్రభుత్వాలు, మరొకటి సమాజం. సార్ ఇప్పుడు ప్రభుత్వము సమాజం అనేది దూరం సార్. ఫస్ట్ కుటుంబము, పాఠశాల, ఇక్కడ వరకు కొద్దిగా. ఎస్. అయితే ఏం చేయాలి? ఇప్పుడు పాఠశాల ఉంది, పాఠశాలలో ర్యాంక్ ఇవ్వడం అనేది నిజానికి సరి అయింది కాదని అనిపిస్తుంది. ఎందుకంటే
నువ్వు ఒక ర్యాంక్ ఒక్కరికే వస్తుంది కదా. అవును 100 మందిలో నువ్వు ఒక్కరికి ర్యాంక్ ఇచ్చి 99 మందిని నువ్వు పనికిరానివి అని ఒక తీర్మానం చేసేస్తున్నావు. ఓకే సార్ ఇది చాలా ఇది చాలా తప్పుడు పద్ధతి. ఓకే సార్ 100 మందికి నువ్వు మార్కులు ఇవ్వు. ఇగో దీంట్లో ఈయన బెస్ట్గా ఉన్నాడు, దీంట్లో ఈయన బెస్ట్గా ఉన్నాడు, దీంట్లో ఈయన బెస్ట్, వాళ్ళకి అవకాశాలు ఇవ్వు. అంటే ఇప్పుడు ఒకరికి మ్యాథ్స్లో టాలెంట్ ఉంటుంది, ఒకరికి ఫిజికల్ సైన్స్లో టాలెంట్ ఉంటుంది, ఒకరికి సోషల్ సైన్సెస్లో టాలెంట్ ఉంటుంది, ఒకరికి స్పోర్ట్స్లో టాలెంట్ ఉంటుంది, ఒకరికి కల్చరల్ యాక్టివిటీస్లో టాలెంట్ ఉంటుంది, ఒకరికి ఆర్ట్ ఫామ్స్ లోపల టాలెంట్ ఉంటుంది. సో అంటే సార్ మీరు ఇక్కడ అనేది ఏంటంటే ప్రోగ్రెసివ్ రికార్డ్ అనేది ఇస్తారు కదా సార్, ప్రోగ్రెసివ్ కార్డ్ అనేది, దానిలో కేవలం 6 సబ్జెక్టులు ఏదో ఉంటాయి కదా సార్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అవే కాకుండా కల్చరల్ విషయాలు కూడా ఉండాలి. వాటికి కూడా గుర్తిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు అన్ని సబ్జెక్టులలో ఎక్కువ మార్కు తీసుకొచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, ఇంకొక పిల్లోడు ఆటలలో ఉంటాడు, ఒక పిల్లోడు పాటలలో ఉంటాడు, లేదా గేమ్స్లలో ఉంటాడు. సో వాని సహజ సామర్థ్యం అనేది వివిధ విషయాలల్లో బయటపడుతుంది. ఇది పాఠశాల వ్యవస్థ ఇది ఇక్కడ బయటికి తీసుకొస్తే వాడు అదే పనిలో నైపుణ్యము అయ్యేటట్టు ట్రైన్ చేసుకుంటే నచ్చిన పని ఉంటుంది, నచ్చిన పని ద్వారా ఆదాయం వస్తుంది, ఆదాయం ద్వారా మన జీవనం నడుస్తుంది అని అంటారు. అవును నిజము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అసలు బతకడానికి వేల దారులు ఉన్నాయి. అవును ఇప్పుడు మన అందరి చూపు ఇప్పుడున్న తల్లిదండ్రులు కానీ పాఠశాలలు కానీ అయితే డాక్టర్లు కావాలి, లేకపోతే ఇంజనీర్లు కావాలి, లేకపోతే టీచర్లు కావాలి, లేకపోతే కానిస్టేబుల్ కావాలి, ఐఐటి సీట్ కావాలి, ఇక్కడనే ఉన్నాయి. అట్లా కాదు, ఓవరాల్ గా జాబ్ చేయాలి, జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఆనందంగా ఉంటాడు. ఈ 3 విషయాల మీద నడుస్తుంది కదా సార్ విద్యా వ్యవస్థ మొత్తం. అంతేగాని నిజంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా? లేదు. ఆల్రౌండ్ విషయాల పట్ల విద్యార్థిని ప్రోత్సహించడం కాకుండా కేవలం కొన్ని విషయాల పట్లనే ప్రోత్సహించడం వల్ల చాలామంది న్యూనతకు గురవుతుండ్రు. నేను నిన్ననే విన్నా, కోటా రాజస్థాన్లో ఐఐటిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే అంత ప్రెషర్ ఉంటున్నది విద్యార్థుల మీద. కాబట్టి ఏమీ లేదు, తల్లిదండ్రులైనా పాఠశాలలైనా గుర్తించవలసి, ఈవెన్ విద్యార్థులు ప్రధానంగా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ లోపల ఏం జరుగుతుందో పాఠశాల గుర్తించకపోవచ్చు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా గుర్తించకపోవచ్చు. అంటే సార్ ఇప్పుడు మీరు విద్యార్థులు గుర్తించాలంటారు, కానీ తనకున్నటువంటి మానసిక సామర్థ్యం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ప్రైమరీ లెవెల్ వరకు లేకపోవచ్చు. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే ఐఐటి లెవెల్ కు వెళ్ళినటువంటి ఒక విద్యార్థికి కూడా అంటే సార్ ఇప్పుడు ఎంతసేపు కుటుంబం, సమాజం, ఐఐటి సీట్ వస్తేనే గొప్ప, ఎంబీబీఎస్ సీటు కొడితేనే గొప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కు 10 మంది పిల్లలు వచ్చారు సార్, ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే పలానా పిల్లోడు మొన్న ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, లేదంటే ఎండి సీట్ వచ్చింది అని అక్కడ వాడిని స్పెషల్గా చూసేసరికి మిగతా 9 మంది పిల్లల మైండ్ అక్కడ సఫర్ అనేది అవుతుందా కాదా? అవుతుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల కోణం మారాలి. ఫస్ట్ పిల్లలు స్ట్రెస్ ఫ్రీ కావాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల మైండ్ మారాలి. ఇంకొకటి సార్, తల్లిదండ్రులు అంటే కోపం వస్తుంది, పిల్లోని మైండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది, వాళ్ళ జీన్సే. వాడు ఎంత చదివిచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 15 గంటలు చదివినా వాడు ఎంబీబీఎస్ సీట్ కొడతలేడు అంటే వాడు సరిగా గ్రాస్ప్ చేస్తాడంటే జెనెటికల్గా తల్లిదండ్రులకు ఉన్న మైండే మరి వానికి వచ్చింది. ఈ విషయం అంటే తల్లిదండ్రులు కూడా కోపం వస్తుంది, అంతే కదా సార్? అంటే జనరల్ కష్టపడ్డప్పటికీ సో అంటే కొన్ని శారీరక సామర్థ్యాలు తల్లిదండ్రుల నుంచి తప్పకుండా వస్తాయి, కొన్ని అయితే వస్తాయి కదా సార్. అంటే ఇప్పుడు కొద్దిమంది చదువుతలేరు, చదివినప్పుడు తల్లిదండ్రులు బ్లేమ్ చేయొచ్చు, వాడు చదివినా వస్తలేదు అంటే కూడా కొద్దిగా అంగీకరించాలి కదా సార్. అంటే ఇక్కడ గ్రాస్పింగ్ తక్కువ జరుగుతుంది, వాని మెంటల్ కెపాసిటీ అంతే అని అక్కడికైనా వదిలేయచ్చు. అయితే ఇక్కడ తల్లిదండ్రుల్ని ఎవరిని తప్పుపట్టలేము, తప్పుపట్టడం కాదు సార్. ఇక్కడ నేను తప్పు పడతలేను సార్, నేను అనేది ఏంటంటే ఫస్ట్ పోలికలు ఆపేయాలి. ఎస్ కరెక్ట్. ఎవరికైనా ఎండి సీట్ రాని వానికి వచ్చింది, నా పిల్లలకు రాలేదు, పిల్లలతో అనద్దు. అంటే నేను అనుకున్నది కదా సార్, బ్లేమింగ్ కాదు. తర్వాత ఎవరికో ఏదో ఐఐటి సీట్ వచ్చింది సార్, పలానాకి వచ్చింది అని కాకుండా యాక్చువల్గా పిల్లోనికి ఏమి ఇష్టం అంటే ఎంటైర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో కోర్ పాయింట్ ఏంటంటే గందరగోళంగా ఉంటాడు ఎందుకు అనేది దాని నుంచి స్టార్ట్ అయినాం. అంటే మనిషి బతకాలి అంటే డబ్బు కావాలి, బతకాలి అంటే గౌరవంగా బతకాలి, నీడ్స్ మినిమం నీడ్స్, కొన్ని లగ్జరీస్, డబ్బు కావాలి.
ఆ డబ్బు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తుందంటే ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయడం ద్వారా డబ్బు వస్తుంది, డబ్బు ద్వారా ఆనందంగా ఉంటాడు అని అనుకుంటాను. కానీ కేవలం ఉద్యోగాల ద్వారానే డబ్బు వస్తుందా, వేరే దాని ద్వారా వస్తుందా అంటే చాలా ఉన్నాయి మార్గాలు. కేవలము ఈ అనుకున్నటువంటి మన ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగం కాకపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోవచ్చు, ఇంకేవైనా కాకపోవచ్చు, ఇంకేవైనా వేటి నుంచైనా అంటే ఓవరాల్గా తనకు దీనిలో అయితే సామర్థ్యం ఉంటుందో దానిలో పని చేస్తే ఆ పని ద్వారా డబ్బు వస్తే కొద్దిగా అతని మైండ్లో కొద్దిగా గందరగోళం లేకుండా ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి ఎవరైనా సరే తాము ఇప్పుడు ఉన్న స్థితిని అంగీకరించడం అలవాటు చేసుకోవాలి. ఉన్న స్థితి అంటే ఏంటిది? సరే, ఇప్పుడు నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నీ ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేకుంటే సరిపోతుంది. నీ ప్రయత్నాల్లో లోపం లేకుండా నువ్వు చేసినంత కాలము నీకు సమస్య లేదు. కానీ నువ్వు ఖచ్చితంగా నేను ఒకటి సాధించవద్దనేది కూడా కాదు, సాధించాలని నువ్వు అనుకో, కానీ ఖచ్చితంగా అది లేకపోతే జీవితం లేదని అనుకోవడమే పెద్ద సమస్య. సాధించాలని అనుకోవడంలో తప్పు లేదు, కానీ అదే జీవితం అనుకోవడమే సమస్య. కాబట్టి నీ మానసిక గందరగోళం సెటిల్ కావాలంటే నువ్వు ఉన్నదాన్ని అంగీకరించాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఏమనుకుంటాము, ఒక్క నిమిషం సార్, అంటే ఈ గందరగోళాలన్నింటికి మెయిన్ రీజన్ ఒకటి మనిషి తను ఉన్న స్థితిని అంగీకరించకపోవడం అని అంటారు. అదొక రీజనే కదా సార్. యాక్సెప్ట్ చేయాలి, తనకున్న ఆర్థిక స్థితిని యాక్సెప్ట్ చేయాలి, సామాజిక పరిస్థితులను యాక్సెప్ట్ చేయాలి, తనకున్నటువంటి విద్యార్హతలను యాక్సెప్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయాలి, బెటర్మెంట్ కోసం కూడా ప్రయత్నం చెయ్యి. తప్పకుండా ప్రయత్నాన్ని విరమించడం ఏం లేదు, పట్టు వదలని విక్రమార్కునిలా నువ్వు ప్రయత్నం చెయ్యి. కానీ ఉన్న స్థితిని అయితే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఖచ్చితంగా నువ్వు పోరాడినా, ఓడినా, గెలిచినా నీకు ఉన్న జీవితం చాలా పెద్దది. అంటే ఇవాళతోటే జీవితం అయిపోదు. ఇవాళ రిజల్ట్ వచ్చింది, ఇవాళతోటే రిజల్ట్ అయిపోదు. ప్రపంచం చాలా ఉన్నది, జీవితం చాలా ఉన్నది, అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా ఉండాలి మనిషికి. లేకపోతే గందరగోళం అవుతుంది. ఈ మానసిక గందరగోళానికి కారణం ఏంటిది అంటే ఎప్పుడు కూడా తాను తన పట్ల నమ్మకాన్ని కోల్పోవడమే మానసిక గందరగోళానికి పెద్ద. సార్ ఇప్పుడు తనున్న పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తే పోలికలు పోతాయి కదా సార్? పోతాయి. ఎందుకు? ఇప్పుడు తానున్న పరిస్థితిని ఒకటిసారి అంచనా వేసుకోవాలి. నువ్వు ఎవరితోటి పోలిక పెట్టుకుంటున్నావో వాళ్లకు నీకు ఉన్నటువంటి తేడాల్ని కూడా నువ్వు గమనించాలి. నువ్వు అనుకుంటావు, సపోజ్ నువ్వేమనుకుంటావు, నేను తెల్లారులేస్తే నేను సీఎం కావాలనుకుంటావు. నువ్వు ఇదివరకు కనీసము నువ్వు ఒక వార్డు మెంబర్గా కూడా, లేదంటే ఎంపీటీసీగానో, లేకపోతే ఇంకెక్కడనో ఏది లేకుండానే. లేదు సార్, ఈ పోలికలు కూడా బాగా దూరంగా ఉన్నాయి పెట్టుకోరు. తన చుట్టాలల్లా దగ్గర క్లోజ్ సర్కిల్, తన ఫ్రెండ్ సర్కిల్లో క్లోజ్ సర్కిల్, తన ఉద్యోగాలలో క్లోజ్ సర్కిల్, ఈ పోలికలు ఇక్కడనే ఉంటాయి. ఎక్కడనో బాంబేలో ఉండేటోతోనో లేదంటే అమెరికాలో ఉండే వాళ్ళతోనో పోలికలు ఉండేవి. మన మైండ్ అత్యంత సన్నిహితంగా ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళ దానిలో పోల్చుకొని అందులో ది బెస్ట్ నేను ఉండాలని అనుకుంటాడు. అయితే ఇప్పుడు మనం ఈ మధ్యన చూడొచ్చు, ఒక పిల్లవాడు హై స్కూల్ పిల్లవాడే ఒక మంచి మొబైల్ కొనుకొచ్చుకున్నాడు. పక్కపొంటి మిగతా విద్యార్థులందరికీ నాకు కూడా మొబైల్ కావాలి అని తల్లిదండ్రుల్ని అడగడం మొదలవుతుంది. ఇది ఒక పోలికనే. నిజమే, వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, బాగా ధనవంతులు అయి ఉండొచ్చు, లేదంటే దానికి వాళ్ళు బాగా ప్రాధాన్యతనిచ్చి కొనిచ్చి ఉండొచ్చు. నీకు కూడా ఖచ్చితంగా కావాలని అనుకోవడం ఏదైతే ఉందో, నువ్వు అనుకోవడం తప్పు కాదు, కానీ నీ పరిస్థితులు ఏంటి, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఇవి నీ గమనించకుండా నువ్వు కేవలం నా తోటోనికి ఉన్నది కనుక నాకు కూడా ఉండాలని అనుకుంటే నీకు రోజు వేదననే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాల నుంచి మొదలుకొని పెద్ద విషయాల వరకు కూడా మన తాహతును, మన అంతస్తును, మన స్థాయిని, మన సామాజిక పరిస్థితులని, శారీరక మానసిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా మానసికంగా మనము సంతృప్తిగా ఉండగలుగుతాము. లేకపోతే ప్రతిరోజు నిరాశనే ఉంటుంది, ప్రతిరోజు ఒక బాధనే కలుగుతుంది. అట్లాంటిది ప్రయత్నం చేయాలి. కంక్లూడ్ చేస్తారా సార్ విషయాన్ని? ఏమి లేదు, మనస్సు అనేది మనం ఎట్లా రూపొందించుకుంటే అట్లా ఉంటుంది.
మనస్సును రూపొందించుకునేది మనమే. ఇదివరకు మన లోపల మన మనసులో ఎన్నో చేరు ఉండొచ్చు, కానీ ఒకసారి పరిశీలనగా చూడాలి. నేను ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నా, ఎందుకు ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నా, దీని వలన దానికి సంబంధించిన సామర్థ్యం మన లోపల ఉన్నదా లేదా రీచ్ అవుతామా. అయితే ఇంకొకటి ఏంటంటే, అది తీరడానికి నాకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూడండి. మీరు ఒక 10 ఆపర్చునిటీస్ చూడండి, దానిలో అది తీరడానికి ఉన్న మార్గాల్ని కూడా చూడండి. ఒకటే ఒక మార్గం ప్రయత్నించి మనం ఇది సక్సెస్ కాలేదు అనుకోవడం కూడా సరైంది కాదు. సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఒకవేళ సక్సెస్ కాకపోతే ఫెయిల్ అయినట్ట? అస్సలే కాదు, అస్సలే కాదు. మంచిగా అల్టిమేట్ గోల్ ఉందా? ఇప్పుడు మనకు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక తోవలో వెళ్తాము, ఆ తోవ ఒక్కటి మన సరి అయిన లక్ష్యాన్ని చేర్చినంత మాత్రాన అది ఒకటే తోవ అనుకోవడమే తప్పు. 100 మార్గాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక తోవ దొరుకుతుంది. నువ్వు ఆ తోవలో పోయినావు, అదే పర్మనెంట్ అని అనుకోవడానికి ఏమీ లేదు. అల్టిమేట్ గోల్ ఏం లేదంటారు మనిషికి అల్టిమేట్ గోల్ ఏంటంటే, గోల్ అంటూ ఏమి లేదు. అసలు లక్ష్యాలు పెట్టుకొని పని చేయాల్సిన పని కూడా ఏమీ లేదు. నిజానికి ఆనందంగా ఉండగలిగితే అదే గొప్ప విషయం. కానీ ఈ క్షణంలో ఆనందంగా ఉండాలి అంతే. ఈ గోల్ అనేది ఎట్లా మొదలైందంటే మళ్ళీ పోలికనే. ఇప్పుడు పలానా వాడు ఇల్లు కట్టిండు, నేను ఇల్లు కట్టాలి. పలానా వానికి ఉద్యోగం వచ్చింది, నేను కూడా ఉద్యోగం సంపాదించాలి. నువ్వు ఆశించడంలో తప్పు లేదు, కానీ అదే జీవితం కాదు. అది లేకుండా కూడా జీవితం ఉన్నది. సార్ మీరు చెప్పింది ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే, పుట్టినప్పుడు మన మైండ్ క్లీన్ ఒక ఎంటీ స్టేట్ లెక్క ఉంది, మన మైండ్లో ఏం లేదు. తర్వాత కుటుంబము, సమాజం, పాఠశాల అనేది స్కూలింగ్ వ్యవస్థ అనేది దాని లోపల కొన్ని రకాల విషయాలు బిల్డ్ చేసింది. తర్వాత వాడు ఏవైతే విన్నాడో, చూసిండో, వాడు స్పర్శ ద్వారా తీసుకుండో, దాని లోపల మనో ప్రపంచమైంది. చుట్టూ ఉన్న సమాజం ఏంటంటే ఏదో ఒక దాన్ని ఆబ్జెక్ట్ పెట్టి ఇది గొప్పదని అన్నారు, దానికోసం వాడు ప్రయత్నం చేస్తాడు. నిత్యము అది ఏరుకోవడానికి ఒక సంఘర్షణ ఏదో జరుగుతుంది. ఒకవేళ దానిలో ఫస్ట్ వస్తే సంతోషపడతాడు, ఫస్ట్ రాకపోతే బాధపడతాడు. అంటే ఎప్పుడైతే సంతోషపడతాడో ఆ బాధ కూడా దాన్ని ఆనుకునే ఉన్నది. సో దానిలో లేదు. ఓవరాల్గా వాని సహజ సామర్థ్యం ఏందో, వాని శక్తి సామర్థ్యం ఏందో గ్రహించాలి. గ్రహిస్తే ఏంటంటే వాడు ఉన్న స్థితిని అంగీకరించాలి, అక్కడి నుంచి ప్రయత్నం చేయాలి. సాధిస్తే సంతోషం, సాధించకుండా సంతోషం. అంటే ఓవరాల్గా ఇక్కడ సాధించాల్సింది ఏం లేదు, వర్క్ మాత్రం చేయాలి నిరంతరంగా. ఏదో ఒక పని చేస్తూ పోతాడు. ఆ పని ద్వారా అంటే తనకు నచ్చిన పని చేయాలి, దాని ద్వారా డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా వాని లైఫ్ స్టైల్ అనేది గడుస్తుంది. సో ఇక్కడ పెద్దగా మనము ఆలోచించి, తీవ్రంగా ఆలోచించి, పోలికలు పెట్టుకొని సాధించేది ఏం లేదు. ఈ మినిట్లో ఉండాలి, ఉన్నదేదో దాన్ని అంగీకరించాలి, లైఫ్ని లీడ్ చేయాలి. అంతే కదా సార్ ఓవరాల్గా. ప్రకృతిలో కూడా ఇదే ఉన్నది. ప్రకృతిలో ఏ జంతువు కానీ, లేకపోతే ఏ వృక్షము జాతులు కానీ, పక్షులు కానీ ఏవి కూడా తాము ప్రకృతికి అనుకూలంగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఏది పోటీ పడతలేదు. పక్కనే 100 చెట్లున్నా కూడా ప్రతిదీ కూడా తన శక్తి మేరకు తాను ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప తాను కూడా ఇంకొక దాని లెక్క కావాలని ఎప్పుడు అనుకోదు. ఇంకొక దాని లెక్క అయితే నీ అస్తిత్వమే ఉండదు, నీ సపరేట్ ఐడెంటిటీ నీకు ఉంటుంది. కాబట్టి నువ్వుగానే ఉంటావు. నువ్వు ఇతరుల పోలికలతో పడి, పోటీ ప్రపంచంలో పడి నిన్ను నువ్వు కోల్పోవద్దు. కాబట్టి నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, తప్పకుండా నీ విలువ నీకుంటుంది, నీ శక్తి సామర్థ్యాలు నీకుంటాయి. కాబట్టి వాటి మేరకు నువ్వు ప్రయత్నం చేస్తూ హాయిగా సాగిపోవాలి. మనసులో ఎలాంటి బాధలు, ఇవన్నీ నిరాశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా నువ్వు కూడా ఎన్నడో ఒకనాడు నువ్వు అనుకునే దానికి చేరుకుంటావు. ఒక రోజులో అయ్యే పని కాకపోవచ్చు అట్లా. ఓకే, మరి ఈ రోజుకు ఇట్లా ఒక చిన్న ముచ్చట మీతోటి మాట్లాడినాము. మీరు కూడా ఏమైనా మీకు తోచిన విషయాల్ని కూడా షేర్ చేసుకోవచ్చు. అందరికీ నమస్తే.